ఒక వ్యక్తి యొక్క డేట్ ఆఫ్ బర్త్ యొక్క చార్ట్ అనేటువంటిది ఏ విధంగా ప్రిపేర్ చేయాలి అంటే ఒక వ్యక్తి యొక్క భవిష్యత్ అనేటువంటిది తెలుసుకోవడానికి న్యూమరాలజీలో ఉండేటువంటి మెథడ్స్ ఏంటి. హాయ్ హలో ఫ్రెండ్స్, నేను వివేక్ చంద్ర, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ ఇన్ అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్స్, ప్రొనాలజిస్ట్ అండ్ సిగ్నేచరాలజిస్ట్. సో ఫ్రెండ్స్, ఏ వ్యక్తి అయినా సరే నా దగ్గరికి ఒక వ్యక్తి నేమ్ కరెక్షన్కి వచ్చినప్పుడు మొట్టమొదటగా అతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటిది మనం అనాలిసిస్ చేయాలి యాజ్ ఏ న్యూమరాలజిస్ట్గా. సో యాస్ట్రాలజీ పరంగా మనం ఎవరైతే యాస్ట్రాలజిస్టులు ఉంటారో వాళ్ళందరూ కూడా మనం దాంట్లో ఉన్నటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయి, గ్రహాలు అనేటువంటి ఏ హౌసెస్లో ఉన్నాయి, లేదంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి దశ ఏంటి, అంతర్దశ ఏంటి, ప్రత్యంతర దశ ఏంటి, లేదంటే వాళ్ళకి సంబంధించినటువంటి D9 చార్ట్స్ కానివ్వండి, D3 చార్ట్స్ కానివ్వండి, సో ఇటువంటి చార్ట్స్ మొత్తం కూడా దాంట్లో చూస్తారు. సో న్యూమరాలజీ పరంగా, సో మనం యాస్ట్రాలజీ పరంగా అవన్నీ చూస్తామండి. సో న్యూమరాలజీ పరంగా ఒక వ్యక్తి యొక్క డేట్ ఆఫ్ బర్త్ చార్ట్ అనేటువంటిది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేటువంటి దాని గురించి తెలియజేసేటువంటి వీడియో ఫ్రెండ్స్. సో దీంట్లో మనకి మొత్తంగా 3 మెథడ్స్ ఉంటాయండి. ఒక్కొక్క మెథడ్ చార్ట్ ఏంటి, దాని రిఫరెన్స్ ఏంటి, ఏ విధంగా వేస్తామో అదంతా కూడా నేను మీకు వివరించేటటువంటి ప్రయత్నం చేస్తాను. విత్ ఎగ్జాంపుల్ తీసుకొని నేను మీకు చెప్తాను అనమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఒక డేట్ ఆఫ్ బర్త్ చేసుకోవడానికి ముఖ్యంగా ఉన్నటువంటి 3 చార్ట్స్ పద్ధతులు అనమాట. సో ఒక్కొక్క చార్ట్ పద్ధతి గురించి మనం మాట్లాడుకుందాం. మొదటిగా చూసుకుంటే మనం స్టాండర్డ్ చార్ట్ అంటారండి, స్టాండర్డ్ చార్ట్ అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి లో షూ గ్రిడ్, ఆ తర్వాత వచ్చేసి వేదిక్ గ్రిడ్ అంటారు, లేదంటే వేదిక్ న్యూమరాలజీ మెథడ్, ఏదైనా ఒకటే. సో ఈ మూడిటి ద్వారా ఒక వ్యక్తి యొక్క డేట్ ఆఫ్ బర్త్ చార్ట్ అనేటువంటిది మనం ప్రిపేర్ చేసిన తర్వాత దాంట్లో ఉండేటువంటి ఏంటి యోగాలు ఏంటి, దాంట్లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏంటి అనేటువంటిది మనకి మొత్తంగా తెలుస్తుంది. సో దీంట్లో నేను ఒక ఎగ్జాంపుల్ డేట్ ఆఫ్ బర్త్ తీసుకుంటానండి. ఎగ్జాంపుల్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 11/9/1990 అనేటువంటి డేట్ ఆఫ్ బర్త్ తీసుకుంటే చాలా ఈజీగా ఉండిద్ది. ఇది మనం అంతా రాయడానికి చేయడానికి అంతా బాగుండిద్ది అనమాట. అందుకని ప్రతిసారి కూడా నేను ఆ ఎగ్జాంపుల్ తీసుకుంటాను నేను. సో 11/9/1990 అనేటువంటి ఎగ్జాంపుల్ తీసుకున్నాను దీంట్లో. సో దీంట్లో మన రూలింగ్ నెంబర్ వచ్చేసి 2 అవుతుంది, డెస్టినీ నెంబర్ వచ్చేసి 3 అవుతుంది. 2/3 కాంబినేషన్ అనమాట. ఓకే, ఇక ఇప్పుడు మనం ఫస్ట్ స్టాండర్డ్ చార్ట్ అనమాట. స్టాండర్డ్ చార్ట్ ఇది. సో ఈ స్టాండర్డ్ చార్ట్ అనేటువంటిది ఎలా ఉండిద్ది, ఫస్ట్ దానికి రిఫరెన్స్ చెప్తాను నేను. ఆ రిఫరెన్స్ తీసుకొని ఆ రిఫరెన్స్తో మనం ఇంకొక చార్ట్ అనేటువంటిది ప్రిపేర్ చేద్దాం అనమాట. సో ఇది వచ్చేసి మనకి స్టాండర్డ్ చార్ట్. సో ఈ స్టాండర్డ్ చార్ట్లో ఏ నెంబర్స్ ఎక్కడెక్కడ ఉంటాయో నేను చెప్తాను చూడండి. ఇక్కడ 3 నెంబర్ ఉంటుంది, ఇక్కడ 1 నెంబర్ ఉంటుంది, ఇక్కడ 9 నెంబర్ ఉంటుంది, ఇక్కడ 5 నెంబర్ ఉంటుంది, 8 నెంబర్ ఉంటుంది, 6 నెంబర్ ఉంటుంది, 4 నెంబర్ ఉంటుంది, 2 నెంబర్ ఉంటుంది, 7 నెంబర్ ఉంటుంది. సో ఇప్పటివరకు కూడా మీరు ఏ వీడియోలో అయినా సరే న్యూమరాలజీలో లోషు గ్రిడ్ గురించి వినుంటారు, వేదిక్ న్యూమరాలజీ గురించి వింటుంటారు, కానీ స్టాండర్డ్ చార్ట్ అనేటువంటి మీరు ఎక్కడా వినరండి. ఎందుకంటే ఇది అడ్వాన్స్డ్ న్యూమరాలజీలో ఉండేటువంటి ఒక మెథడ్ అండి. మీకు దీని గురించి బయట ఎక్స్ప్లెయిన్ కూడా మీకు ఎక్కడా దొరకదు దీని ఎక్స్ప్లెనేషన్. ఎవరైతే ఇప్పుడు ఏది లక్షలు తీసుకొని మీకు న్యూమరాలజీ నేర్పిస్తాం, అర్రకొర నేర్పించేది ఉంటుంది చూసారా, వాళ్ళ దగ్గర కూడా తెలియదండి వాళ్ళకు కూడా. ఓకే, ఇది అడ్వాన్స్డ్ మెథడ్లో ఉండేటటువంటి ఒక చార్ట్ అనమాట. సో ఈ చార్ట్ని ఉపయోగించుకొని ఆ వ్యక్తికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఏముంటాయి అనేటువంటిది మనం తెలుసుకుంటాము. సో దీన్ని మనం కనుక వేసుకుంటే, ఇందాక మనం తీసుకున్న డేట్ ఆఫ్ బర్త్ 11/9/1990 అనేటువంటి డేట్ ఆఫ్ బర్త్ తీసుకుంటే, ఈ చార్ట్ వేసేటప్పుడు తెలుసుకోవాల్సినటువంటి ముఖ్య విషయం ఏంటంటే, సెంచరీ ఏదైతే ఉందంటే శతాబ్దం, 19వ శతాబ్దం, 20వ శతాబ్దం ఉంటాం కదా, ఆ శతాబ్దం అంటే ఇక్కడ మీ ఇయర్లో ఉన్నటువంటి శతాబ్దం ఏదైతే ఉంటుందో ఇది 19, లేదంటే 2000 సంవత్సరంలో 2023లో పుట్టారనుకోండి, 2023, ఇక్కడ 20వ సంవత్సరం అనమాట. ఈ 20వ శతాబ్దం ఏవైతే ఉంటాయో వీటిని మనం దీంట్లో కన్సిడర్ చేయమండి. సేమ్ యాజ్ ఈజ్ వేదిక్ న్యూమరాలజీలో కూడా ఇట్లా, వేదిక్ గ్రిడ్లో కూడా ఇట్లానే ఉంటుంది, దీన్ని కన్సిడర్ చేయం. స్టాండర్డ్ చార్ట్లో కూడా దీన్ని కన్సిడర్ చేయమన్నమాట. సో ఇప్పుడు దీన్ని మనం డేట్ ఆఫ్ బర్త్లో ఎలా వేసుకుంటాం అనేటువంటిది మనం చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ అంటే మొత్తం ఇదిగోండి ఊరనే ఇలా గీస్తున్నాను నేను. ఇలా మనం తీసుకుంటే కనుక, సో నేను పెద్ద ఆర్టిస్ట్ కాదండి, మీరేమో అనుకోమాకండి. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ 1 ఉంది కదా, ఇక్కడ 1లు ఎన్నైనా రానివ్వండి, ఇక్కడ మనం గీయాలండి. ఒకటి ఇక్కడ 1 వచ్చింది వేసుకున్నా, ఇక్కడ ఇంకో 1 వచ్చింది వేసుకున్నా. నెక్స్ట్ ఇక్కడ 9 ఉంది కదా, 9 ఎక్కడ ఉందండి, ఇదిగోండి ఈ చార్ట్లో 9 అనేటువంటిది ఇక్కడ ఉంది కదా. సో ఇక్కడ 9 ఉంది కాబట్టి మనం ఆ 9 అనేటువంటి దాన్ని ఇక్కడ వేసుకుంటాం అనమాట. ఎన్ని 9లు ఉన్నాయి, 2 9లు ఉన్నాయి. సో ఇలా దీంట్లో మనం
రూలింగ్ నెంబరు డెస్టినీ నెంబర్ అనేటువంటిది వేయమండి. సో రూలింగ్ నెంబరు డెస్టినీ నెంబర్ అనేటువంటిది మనం వేయమన్నమాట. సో ఇక్కడ మనకి చూసుకుంటే మనకి దాదాపుగా 7 నెంబర్లు అనేటువంటి మనకి ఈ పర్సన్కి మిస్ అయినాయి అనమాట. సో ఇందులో ఒక్కొక్క నెంబరు అంటే 3వ నెంబర్ అనేటువంటిది మిస్ అయితే ప్రాబ్లం ఏంటి, 5 మిస్ అయితే ప్రాబ్లం ఏంటి, 8 మిస్ అయితే ప్రాబ్లం ఏంటి, 6 మిస్ అయితే ప్రాబ్లం ఏంటి, 7 ఇలా ఈ విధంగా ఒక్కొక్క నెంబర్ ఇందులో ప్లేన్స్కి కానివ్వండి లేదంటే కాంబినేషన్ సంబంధం ఉండదు. ఒక్కొక్క నెంబర్కి ఫర్ ఎగ్జాంపుల్ 1వ నెంబర్ మిస్ అయింది అనుకోండి, వీళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే గవర్నమెంట్ జాబ్స్ కానివ్వండి లేదంటే గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఏవైతే వీళ్ళకి రావాల్సిన అనుమతులు ఉంటాయో అటువంటి ఇబ్బంది పడటం ఇట్లా ఉంటాయి అనమాట. 6 మిస్ అయింది అనుకోండి, మనీకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఇట్లా ఉంటాయి అనమాట. నెక్స్ట్ 2 మిస్ అయింది అనుకోండి, ఒక ప్రాబ్లం ఉంది. సో ఇటువంటి ప్రాబ్లం అంటే ఇతను పుట్టినటువంటి డేట్ ఆఫ్ బర్త్ని బట్టి మనకి అతనికి ఏంటి ప్రాబ్లం అనేటువంటి దీంట్లో ఒక కొంత ఐడియా వచ్చింది అనమాట. ఫస్ట్ ఈ చార్ట్ అనేటువంటిది మనం వేసుకుంటాం. ఆ తర్వాత చార్ట్ వచ్చేసి మనకి లోషు గ్రిడ్ గురించి నేను చెప్తాను మీకు. లోషు గ్రిడ్ అందరికీ తెలిసిందేనండి, లోషు గ్రిడ్. సో లోషు గ్రిడ్ అనమాట. ఇప్పుడు ఇది లోషు గ్రిడ్. లోషు గ్రిడ్. సో ఇక్కడ ఇందాక డేట్ ఆఫ్ బర్త్ 11/9/1990 అనేటువంటి డేట్ ఆఫ్ బర్త్. ఇది కూడా 2/3 కాంబినేషనే కదండి, 2/3 కాంబినేషన్ అంటే 2/3 రూలింగ్ నెంబర్, 3 అనేది డెస్టినీ నెంబర్. సో మనకి తెలుసండి ఇక్కడ నెంబర్లు ఏవైనా నెంబర్లు ఉంటాయండి అనేటువంటివి మనకి సంబంధించిన లోషు గ్రిడ్లో ఇక్కడ మనకి ఈ ప్లేన్ కనుక తీసుకుంటే మనం ఇక్కడ వచ్చేసి 4, 5, 6, 2, 5, 8, 1, 9, 3, 7 ఇది లోషు గ్రిడ్ ప్లేన్ అనమాట. సో ఈ లోషు గ్రిడ్ ప్లేన్లో మనం ఒక వ్యక్తి యొక్క డేట్ ఆఫ్ బర్త్ని కనుక అతని గ్రిడ్ని కనుక మనం పరిశీలిస్తే కనుక ఇక్కడ మనం తీసుకుంటే కనుక చూడండి 11 ఉంది కదా, 1 1 1 9 మళ్ళీ 1 వచ్చింది, 1 మళ్ళీ 2 9లు ఉన్నాయి, 2 9లు వేసేసా, తర్వాత 2 ఆ తర్వాత 3. ఇది ఇతని యొక్క లోషు గ్రిడ్ అనమాట. ఓకే, ఇక్కడ మీకు ఇంకో డౌట్ వచ్చింది. లోషు గ్రిడ్ తీసుకురాగానే ఇది ఇక్కడ ఇప్పటి వరకు కూడా ఎవరు చెప్పనటువంటి సీక్రెట్ నేను చెప్తాను. లోషు గ్రిడ్లో ఇక్కడ ఏమవుతుందంటే లోషు గ్రిడ్లో ఇక్కడ కనుక మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 11 కాకుండా 2 ఉందనుకోండి, 2, 9, 1990 ఉందనుకోండి, ఏం చేస్తారంటే ఈ 2 ఇక్కడ రాసిన తర్వాత ఇక్కడ 2/3 కాంబినేషన్ కదా ఇది, అంటే రూలింగ్ నెంబర్ 2 డెస్టినీ నెంబర్ 3 కదా, మళ్ళీ రూలింగ్ నెంబర్ డెస్టినీ నెంబర్ రాసేటప్పుడు మళ్ళీ ఈ 2ని మళ్ళీ ఇక్కడ రిపీట్ చేస్తారు. అదే తెలివి తక్కువదాము. పుస్తకాల్లో ఏదైతే ఉందో చదివినట్టు తీసుకొచ్చి ఇక్కడ దించకూడదు. నేను ఇప్పటివరకు చాలా అంటే చాలా మంది యొక్క గ్రిడ్స్ మీద నేను అనాలిసిస్ చేశానండి. దాదాపు ఈ లోషు గ్రిడ్ మీద కానివ్వండి లేదంటే వేదిక్ గ్రిడ్ మీద కానివ్వండి దాదాపు 1000కి పైగా గ్రిడ్స్ మీద నేను అనాలిసిస్ చేశానండి. ఇలాగ కనుక సింగిల్ నెంబర్ అనేటువంటిది ఎవరిదైనా అసలు రూలింగ్ నెంబర్ అనేటువంటి సింగిల్ నెంబర్ వస్తే కనుక దాన్ని మళ్ళీ మనం రిపీట్ చేయాల్సిన అవసరం లేదండి. 2 times 2 వస్తే ఏవైతే క్యారెక్టర్స్ ఉంటాయో అటువంటి క్యారెక్టర్స్ మనం కన్సిడర్ చేయను అనమాట ఇది. సో ఇక్కడ లోషు గ్రిడ్లో మనకేం తెలిసిందంటే లోషు గ్రిడ్లో మనకి ఇది ఒక పెద్ద మ్యాజిక్ అండి మనకి లోషు గ్రిడ్. ఎందుకంటే ఒక వ్యక్తి యొక్క ప్లేన్ అనేటువంటిది, అంటే వీటిని ప్లేన్స్ అంటాం మనం, ఓకేనా. ఇవి ఏవైతే ఉన్నాయో వీటిని ఒక్కొక్క ప్లేన్ అంటాం మనం. ఇది ఒక ప్లేన్, ఇది ఒక ప్లేన్, ఇది ఒక ప్లేన్. ఇక్కడ చూపిస్తానండి, ఇది మెంటల్ ప్లేను, ఇదేమో హాట్ లైన్ ప్లేను, ఇట్లా ఇవి ప్లేన్స్ అనమాట. ఇది ఒకటి, ఇది ఒకటి, ఇది ఒకటి ప్లేన్ అయిపోయింది. ఆ తర్వాత ఇదిగోండి ఇదొక ప్లేను, ఇదొక ప్లేను, ఇదొక ప్లేన్ అనమాట. ఆ తర్వాత ఇదొక ప్లేను, ఇదొక ప్లేను. ఓకే, దీన్ని 4, 5, 6ని రాజయోగం 1 అంటారు, 2, 5, 8ని రాజయోగం 2 అంటారు అనమాట. ఓకేనా. ఈ 4, 5, 6 రాజయోగం 1 కాబట్టి మొబైల్ నెంబర్లో ఉండాలి, లేదంటే 4, 5, 6 రాజయోగం కాబట్టి పేరులో ఉండాలి. ఎంత పిచ్చితనం అండి ఇదంతా కూడా. ఓకేనా, అవన్నీ కూడా ఏది పడితే అది మంచిదే. ఇక్కడ ప్రతి ఒక్క నెంబర్ ఇప్పుడు 492 లేదనుకోండి, మీకు బ్రెయిన్కి సంబంధించినటువంటి మీరు సరైనటువంటి ఆలోచన తీసుకోలేరు, ఆలోచన చేయాలి. అంటే 492 మంచిదా అంటే 492 అంటే ఇక్కడ 9 నెంబర్లు, ప్రతి నెంబరు మనకు కావాల్సింది. ఏ నెంబర్ లేకపోతే దానికి సంబంధించిన క్యారెక్టరిస్టిక్స్ ఉండవు మనకి. అప్పుడు అన్నీ కూడా 4 నెంబర్లో మొత్తం నెంబర్లు పెట్టుకోవడం, లేదంటే పేరు చివర 1 నుంచి 9 అంకెలు వేసేయండి, లేదంటే 1 నుంచి 9 వరకు అంకెలు వేసేసేయండి. సో ఇదంతా కూడా ఏంటంటే పిచ్చి పిచ్చిగా ఏది పడితే అది హైలైట్ అవ్వడం కోసం, ఏది పడితే అది చెప్పడం కోసం ఇది పేరు చివర 4, 5, 6లు పెట్టుకోండి, మొబైల్ నెంబర్లో 4, 5, 6లు పెట్టుకోండి, ఇదంతా వచ్చిందండి. అదంతా కూడా ట్రాష్. దాన్ని ఏమో అటువంటి వాటిని నమ్మి మీరు మోసపోకండి. ఓకే, ఇక్కడ మనకి ఒక వ్యక్తి యొక్క
క్యాపబిలిటీస్ ఏంటి అనేటువంటిది మనకు తెలుస్తుందండి. సో ఇప్పుడు ఇక్కడ చూద్దామండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇతనికి 4 లేదండి. ఇక్కడ ఏముంది 9-2 అంటే మెంటల్ ప్లేన్ అంటారు దీన్ని. అంటే ఈ వ్యక్తి ఆలోచన విధానం, అంటే ఒక వ్యక్తికి ఒక బ్రెయిన్ యొక్క మెచ్యూరిటీ కానివ్వండి, ఒక దానికి సంబంధించినటువంటి ఏదైతే ఒక విషయానికి సంబంధించిన డెసిషన్ తీసుకోవాలి ఇతను 66% ఇతను డెసిషన్ తీసుకోగలుగుతాడు. ఓకేనా. ఇది ఒక్కొక్క నెంబర్ అనేటువంటిది ఒక్కొక్క ప్లేన్ అనేటువంటిది ఒక ప్లేన్ మనం చూసేటప్పుడు 100% మనం కన్సిడర్ చేసినప్పుడు దీంట్లో 66% ఇతను క్యాపబిలిటీ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా ఇక్కడ అన్ని డిఫరెంట్గా మనకు ఉంటాయండి. ఇది వచ్చేసి టాలెంట్, ఇంటెలెక్చువాలిటీ, అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ మైండ్ ఇదంతా ఉంటుంది. ఇది వచ్చేసి మనకి ఆధ్యాత్మికత, మానసికత ఇట్లా ఉంటుందండి. ఇక ఈ 816 వచ్చేసి కష్టపడటం, సమృద్ధి, అంటే నెక్స్ట్ అబాండెన్స్ అంటాం కదా, అదంతా ఉంటుందండి. 438 వచ్చేసి ప్లానింగ్, అతను ఎంత బాగా ప్లాన్ చేయగలుగుతాడు. సో ఈ 19 వచ్చేసి దృఢ సంకల్పం కానివ్వండి ఇది. ఇక ఈ 276 వచ్చేసి అతని కర్మభావం అంటారు. అతని కర్మ ఎట్లా ఉంటాయి ఏంటి ఇవన్నీ తెలుస్తాయి అనమాట. ఒక రంగా చెప్పాలంటే అండి 2000 సంవత్సరం ముందు పుట్టిన ప్రతి ఒక్కరు కూడా అదృష్టవంతుడు. ఎందుకంటే 1వ నెంబరు 9వ నెంబర్ అనేటువంటిది వాళ్ళ చార్ట్లో ఆల్రెడీ ఉంటుందండి. అంటే ఒక వ్యక్తి దేన్నైనా సరే సాధించగలిగేటువంటి తత్వము, ఏదైనా సరే ఎదుర్కోగలిగినటువంటి మనస్తత్వం అనేటువంటిది 1వ నెంబరు 9వ నెంబర్ ఇచ్చిందండి. సో 2000 సంవత్సరం ముందు పుట్టిన ప్రతి ఒక్కరు అదృష్టవంతులండి. ఒక మాటలో చెప్పాలంటే నాకు బాధగా అనిపించే విషయం ఏంటంటే 2000 సంవత్సరం నుంచి పుట్టిన పిల్లల్ని చూస్తేనే కొంచెం బాధ అనిపించింది. ఎందుకంటే వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్లో 2 చంద్ర ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందండి. సో మీ డేట్ ఆఫ్ బర్త్లో 0 ఉంటే ఏంటి అనేటువంటి దాని గురించి నేను నెక్స్ట్ ఒక వీడియో చేస్తాను. అప్పుడు మీకు అర్థమైంది. అసలు చంద్ర ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందండి. అందుకే వీళ్ళు మానసికంగా తొందరగా డిప్రెస్ అయిపోవడం కానివ్వండి, దేనికైనా తొందరగా లొంగిపోవడం కానివ్వండి, కుంగిపోవడం కానివ్వండి చూసుకుంటాం. చూడండి, 2000 సంవత్సరం ముందు పుట్టిన స్టూడెంట్స్ యొక్క డెత్ రేట్ తీసుకోండి, 2000 సంవత్సరం పుట్టిన తర్వాత స్టూడెంట్స్ యొక్క డెత్ రేట్ తీసుకోండి. మనం ఇప్పుడు ప్రతిరోజు వార్తలు చూస్తున్నాడు, కనీసం వారానికి ఒక స్టూడెంట్కి సంబంధించిన డెత్ అనేటువంటి మనం చూస్తున్నాం. మానసికంగా చదువు మీద ఒత్తిడి పెరిగి, చదువు మీద స్ట్రెస్ పెరిగి, దేనికంటే ఇదంతా దేనికంటే ఈ 2000 సంవత్సరం తర్వాత పుట్టిన పిల్లల మీద చంద్ర ప్రభావం వల్ల మనసు అనేటువంటిది ఒక రకంగా చెప్పాలంటే మనలో మంకీ మైండ్ అనమాట. మంకీ మైండ్ అంటే ఎక్కువగా ఉంటుంది. స్ట్రెస్కి లోనైపోతూ ఉంటారు, దేని డెసిషన్ అనేటువంటి తీసుకోలేదు. ఒక రంగా చెప్పాలంటే కార్పొరేట్ బానిసలు అని చెప్పచ్చండి. ఒక బిజినెస్ చేయాలంటే భయపడతారు, కానీ ఒకటి కింద ఎన్ని గంటలైనా సరే పనిచేసి జీతం తీసుకోవడానికి ఇబ్బంది పడ్డారు అనమాట. సో అటువంటి మెంటాలిటీ. సో 2000 తర్వాత పుట్టిన పిల్లలందరికీ కూడా సరైనటువంటి విధంగా నేమ్ కరెక్షన్ అనేటువంటి ఖచ్చితంగా అవసరం అండి. ఎందుకంటే ఈ సంబంధించిన చంద్ర ప్రభావం అనేటువంటి చాలా ఎక్కువగా ఉండి ఇబ్బంది పడేటువంటి మనస్తత్వాల్లో వాళ్ళు ఎక్కువగా ఉంటారండి. ఇక నెక్స్ట్ కనుక చూసుకుంటే ఇదండి, ఇది ఒక ప్లేన్ అనమాట. ఇక నెక్స్ట్ ప్లేన్ వచ్చేసి మనకి వేదిక్ న్యూమరాలజీకి వేదిక్ గ్రిడ్ అంటాం మనం. సో ఇది వేదిక్ గ్రిడ్ అనమాట. సో ఈ వేదిక్ గ్రిడ్ కనుక మనం చూసుకుంటే వేదిక్ గ్రిడ్లో ఇక్కడ 3, ఇక్కడ 1, ఇక్కడ 9, ఇక్కడ 6, ఇక్కడ 7, ఇక్కడ 5, ఇక్కడ 2, ఇక్కడ 8, ఇక్కడ 4 ఉంటాయి అనమాట. సో ఇందాక మనం తీసుకుంటే డేట్ ఆఫ్ బర్త్ తీసుకుందాం, 11/9/1990 అనేటువంటి డేట్ ఆఫ్ బర్త్ తీసుకుందాం అండి. ఇది 2/3 కాంబినేషను. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కూడా అంతే. మనం డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటిది వేదిక్ గ్రిడ్ అనేటువంటి ఫిల్ చేసేటప్పుడు ఇక్కడ సెంచరీ ఏదైతే ఉందో ఈ సెంచరీ అనేటువంటి దాన్ని మనం తీసుకోమండి. ఈ సెంచరీని మనం కన్సిడర్ చేయము. మిగిలిన ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం తీసుకుంటాం అనమాట. సో దాని ప్రకారం కనుక మనం చూసుకుంటే ఇక్కడ సేమ్ ఈ గ్రిడ్ ప్రకారం ఇది మనం ఫిల్ చేసుకుంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 9 ఉంది కదా, ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 1 ఉంది కదా, ఇక్కడ 1 ఉంది. కాబట్టి ఇక్కడ 2 1లు వచ్చినాయి కదా, ఈ 2 1లు ఇక్కడ వేసుకుందాం. ఇక్కడ 9 ఉంది కదా, ఇది ఇక్కడ 9 ఇక్కడ వేసుకోండి. మళ్ళీ ఒక 9 వచ్చింది, 9. ఇంకొక 2 వచ్చింది కదా, ఇది ఒక 2 ఇక్కడ ఉంది. 3 ఎక్కడ ఉందండి, 3 ఇక్కడ ఉంది. చూడండి, ఈ విధంగా వీళ్ళకి ఫిల్ అయినాయి అనమాట. ఇక్కడ మనం లోషు గ్రిడ్లో ప్లేన్స్ అని మాట్లాడతాం. స్టాండర్డ్ గ్రిడ్లో ఏదైతే ఇందాక ఫస్ట్ చెప్పిన స్టాండర్డ్ గ్రిడ్లో వచ్చేసి క్యారెక్టర్ అని చెప్పి మాట్లాడతాం. సో ఇక్కడ వేదిక్ గ్రిడ్లో వచ్చేసి యోగా అని చెప్పి మాట్లాడతారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇప్పుడు ఈ వ్యక్తి ఇక్కడ ఉన్నాడు అనుకోండి, ఇక్కడ 6వ నెంబర్ అనేటువంటిది లేదు కదా, ఇక్కడ 6వ నెంబర్ అనేటువంటిది లేదు ఇక్కడ. సో ఇక్కడ 2, 6, 3 ఉంటే కనుక ఒక యోగం అండి. 362 యోగం కానీ 263 యోగం అంటారు. అదే ఇక్కడ 6 లేదనుకోండి 2-3 యోగం అంటారు, లేదంటే 3-2 యోగం అనుకుంటారు. ఒకవేళ ఇక్కడ 3 లేదండి, ఇక్కడ 6 ఉంది, 6-2 ఉందనుకోండి 6-2 అనేటువంటి దాన్ని ఒక యోగం అంటారు. సో ఈ విధంగా
ప్రతి నెంబర్కి కూడా మిగతా నెంబర్లతో యోగాలు ఉంటాయి. అంటే ఇక్కడ యోగాలు అంటే 1 పేర్ సింగిల్ పేర్ యోగం ఉంటుంది. అంటే ఇట్లాగా డబుల్ డిజిట్తో ఉండేటువంటి యోగం ఉంటుంది. అలానే ట్రిపుల్ డిజిట్తో ఉండేటువంటి యోగం 3, 6, 2 ఇట్లా యోగాలు ఉంటాయి అన్నమాట. దీంట్లో వేదిక్ గ్రిడ్ అని యోగం అంటారు. సో మనం నెక్స్ట్ వీడియోస్లో మనం లోషు గ్రిడ్కి వేదిక్ గ్రిడ్కి తేడాలేంటి, సో వేదిక్ గ్రిడ్ అనేటువంటిది ఎందుకు వచ్చింది, లోషు గ్రిడ్ అనేటువంటిది ఏంటి, వీటన్నిటి గురించి కూడా మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందామండి. సో ఈ విధంగా అనమాట. మీకు ఇంకో విషయం చెప్తాను చూడండి. ఇక్కడ లోషు గ్రిడ్ పక్కన వేదిక్ గ్రిడ్ ప్రకారం, సో ఇక్కడ మీకు చెప్తాను చూడండి. ఎవరైతే వేదిక్ గ్రిడ్ గురించి డప్పులు కొట్టుకుంటా 46 గురించి డప్పులు కొట్టుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో, వేదిక్ గ్రిడ్లో 46 నెంబర్కి ఉన్నటువంటి ప్రాబ్లం చెప్పను నేను. 4-6 కాంబినేషన్ ఏదైతే ఉందో, ఈ 4-6 కాంబినేషన్ అనేటువంటిది ఒక నెగిటివ్ కాంబినేషన్, ఒక మ్యాల్ఫినిక్ కాంబినేషన్ అంటారు. ఈ 4-6 కాంబినేషన్ ఎవరికైతే వాళ్ళ యొక్క గ్రిడ్లో ఉంటుందో, వేదిక్ గ్రిడ్ గురించి మాట్లాడుతున్నా, వేదిక్ గ్రిడ్లో ఉంటుందో వాళ్ళకి స్కిన్కి సంబంధించినటువంటి ఇష్యూస్ వస్తాయి. అలానే యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి కదా, యూరినరీ బ్లాడర్ ఇన్ఫెక్షన్స్, లేదంటే ఈ యొక్క ఏదైతే యూరినరీ ట్రాక్ ఉంటుందో దానికి సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్ అనేటువంటివి వస్తూ ఉంటాయి. అలానే వాళ్ళు ఎప్పుడు కూడా తప్పు చేసినటువంటి ఫీలింగ్లో ఉంటారు. అలానే వీళ్ళకి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ అనేటువంటివి ఉండేటువంటి అవకాశాలు ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో అందుకని ఏంటంటే వేదిక్ గ్రిడ్లో ఎన్ని యోగాల గురించి మాట్లాడినా మన తెలుగులో ఈ 46 నెంబర్ 4-6 యోగం గురించి మాట్లాడరు. ఎందుకంటే 4-6 యోగం గురించి మాట్లాడామనుకోండి ఏమైంది, ఇప్పుడు వరకు 46 నెంబర్ మీద బిల్డ్ చేసుకున్నటువంటి ఏదైతే సామ్రాజ్యం ఉండిద్దో ఆ సామ్రాజ్యం అనేటువంటిది పునాదులతో సహా పడిపోద్ది. ఆల్రెడీ పడిపోయింది. ఇప్పుడు ఇక అసలు నంబర్ అనమాట, ఎవరు నమ్మడు. అందుకని ఈ 46 నెంబర్ గురించి వేదిక్ గ్రిడ్లో కాంబినేషన్ గురించి మాట్లాడరు. మిగతా అన్ని కాంబినేషన్లు మాట్లాడతారు. 3-6 కాంబినేషన్ మాట్లాడతారు, 2-3 కాంబినేషన్ మాట్లాడతారు, 3-9 కాంబినేషన్ మాట్లాడతారు, 3-1 కాంబినేషన్ మాట్లాడతారు. కానీ 46 కాంబినేషన్ మాట్లాడితే సామ్రాజ్యం కుప్పకూలిపోయింది అనమాట. ఇప్పుడు ఏమంటారంటే 46 నెంబర్ వేరు యోగం వేరు అంటారు. 46 నెంబర్ వేరు యోగం వేరు అన్నప్పుడు మరి 46 అంత అద్భుతమైన నెంబర్ ఎందుకు అయింది? గుర్తుపెట్టుకోండి, 46 నెంబర్. నేను ఇంకో వీడియో చేస్తానండి, ఒక వ్యక్తి యొక్క డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని నేను వీడియో చేస్తాను నేను, ఓకేనా? ఈ 46 నెంబర్ వల్ల అతను పడినటువంటి కష్టం ఏంటి అనేటువంటిది మీకు ఎలిమెంట్ థియరీ ప్రకారం, లోషు గ్రిడ్ ప్రకారం, అలానే అతని యొక్క జన్మజాతకం తీసుకొని 46 పెట్టిన తర్వాత ప్రాబ్లం ఏమొచ్చింది, అసలు ఎలిమెంట్స్ గ్రహాలు ఏ విధంగా మ్యాల్ఫినిక్ కండిషన్లోకి వెళ్ళిపోయి రియాక్ట్ అనేటువంటిది ఖచ్చితంగా నేను అద్భుతమైన వీడియో చేస్తాను. దాదాపు ఆ వీడియో నాకు తెలిసినంత వరకు ఒక అరగంట నుంచి గంట వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు సంబంధించినటువంటి ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ కానివ్వండి ఉంటుందో, ఈ విధంగా ఫస్ట్ మనం డేట్ ఆఫ్ బర్త్ ఈ విధంగా గ్రిడ్లు అనేటువంటివి రాసుకొని ఈ గ్రిడ్లో ఉన్నటువంటి యోగాలు ఏమున్నాయి, అలానే ఈ గ్రిడ్లో ఉన్నటువంటి నెగిటివ్స్ ఏమున్నాయి, అలానే ఇవన్నీ చూసుకున్న తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ను కూడా చెక్ చేసుకొని వాళ్ళ వల్ల వీళ్ళకి ఎంత నెగిటివ్ పడుతుంది ఇదంతా కూడా మనం చెక్ చేసుకుంటామండి. నేమ్ కరెక్షన్ అనేటువంటి చేయడానికి స్టార్టింగ్ ఫస్ట్ మనం చేసుకునేటువంటి పని అన్నమాట ఇది. ఇదంతా చేసుకున్న తర్వాత అప్పుడు ఇంకా కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి, అవన్నీ తీసుకున్న తర్వాత అప్పుడు నేమ్ కరెక్షన్ అనే దాంట్లోకి వెళ్తాం. చూడండి, ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి యోగం, ప్రతి యోగం, అన్ని యోగాలు చెక్ చేయడానికి ఎంత టైం పట్టింది అనేటువంటి మీరే ఆలోచించుకోండి. సో ఇదంతా చేయడానికి చాలా టైం అనేటువంటి తీసుకుంటుంది. ఇదంతా చేసిన తర్వాత మాత్రమే ఆ వ్యక్తి మీద ఎంత నెగిటివ్ ఉండిద్ది, ఎంత పాజిటివ్ ఉండిద్ది అనేటువంటిది మనకి తెలిసిద్ది అనమాట. సో ఫ్రెండ్స్, ఇది ఒక వ్యక్తి యొక్క డేట్ ఆఫ్ బర్త్ యొక్క గ్రిడ్ అనేటువంటిది ఏ విధంగా ప్రిపేర్ చేయాలని చెప్పి. సో ఫ్రెండ్స్, మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి అనేటువంటిది కింద కామెంట్ రూపంలో తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. సో నా వీడియోని 10 మందికి షేర్ చేసి కింద కామెంట్ రూపంలో కామెంట్ పెట్టి, అలానే నా వీడియోని ఇంత అద్భుతంగా ఆదరించి చివరి వరకు చూసిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ.